సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, మన జాన్ సీనా హిల్టన్ అయితే అయిపోయింది కరెక్ట్. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ హిల్టన్ అయిపోయింది, అంత బాగానే ఉంది. బట్ మన జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూ బయట ఆ క్యారెక్టర్కి అంటే ఆ జిమిక్ వర్క్ అంటారు కదా, అంటే K5 అంటే దాన్ని చాలా జబర్దస్త్గా మెయింటైన్ చేస్తారనమాట. అంటే రీసెంట్లీ ఏమైందంటే, ఒక రూమర్ ప్రకారం చెప్తున్నాను, రీసెంట్లీ ఏమైందంటే మన జాన్ సీనా ఆఫ్రికా వెళ్ళినారు కదా షూటింగ్ కోసము. సో ఫ్యామిలీ కలిసిందంట మన జాన్ సీనాకి. అండ్ ఆ ఫ్యామిలీలో అంటే 3 పిల్లలు ఉన్నారనమాట. సో వాళ్ళ అమ్మని అడిగినారనమాట మన జాన్ సీనాకి, అంటే మా పిల్లలతో ఫోటో దిగుతారా అని. ఈ టైప్లో మన జాన్ సీనాకి వాళ్ళు అడిగినప్పుడు మన జాన్ సీనా ఏమన్నారో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే ఈ ఫోటోలో ఒకటి రాసి ఉంది, మీరు అర్థం చేసుకోవచ్చు, అంటే అర్థం చేసుకోండి. ఎఫ్ దెమ్ కిడ్స్ అని అక్కడ క్లియర్లీ రాసి అనమాట. అంటే అది ఇప్పుడు మనము యూట్యూబ్లో ఇక్కడ చెప్పలేమన్నమాట. బట్ ఒక నార్మల్ భాషలో చెప్పాలంటే, ఇప్పుడు మన ఒక నార్మల్ భాషలో చెప్పాలంటే బొంగుల పిల్లలు అని చెప్పేసారన్నమాట మన జాన్ సీనా. సో నిజంగా చాలా షాకింగ్ అన్నమాట. ఇప్పుడు మన జాన్ సీనా ఆల్రెడీ హిల్టన్ చేసినారు, ఇదే పెద్ద షాకింగ్. అండ్ డబ్ల్యూడబ్ల్యూ బయట ఆ జిమ్మికి చాలా జబర్దస్త్గా మెయింటైన్ చేస్తారన్నమాట. అంటే ఫోటో అడిగినప్పుడు ఫోటో ఇవ్వలేదు, పిల్లలకి అక్కడ ఈ టైప్లో చెప్పేసిన అన్నమాట. సో నిజంగా చాలా షాకింగ్ అనిపించింది, నిజంగా చాలా షాకింగ్ అనిపించింది ఇది. సో అందుకే నేను మీ అందరితో ఇది షేర్ చేసినాను. అండ్ బాస్, అంతేకాదు మన జాన్ సీనా హిల్టన్ పైన అలా డాడ్ రియాక్షన్ వచ్చిందంటే మన జాన్ సీనా నాన్న అంటే అలా ఫాదర్ రియాక్షన్ బాస్. అండ్ అలా ఫాదర్ ఏమంటున్నారంటే, అసలు ఏంది ఇదంతా నాకేం అర్థమైతే అనమాట. చాలా మంది నాకు ఫోన్ల పైన ఫోన్లు చేస్తున్నారు, నిజంగా నేను చాలా టైర్డ్ అయిపోయినా అనమాట. అందరికీ ఫోన్లో నేను ఆన్సర్ ఇచ్చి నిజం చెప్పాలంటే నాకే తెలియదు అనమాట. అంతే, అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏమో నాకేం తెలియదు అనమాట. అండ్ ఏది ఉన్నా ఇది లేకున్నా మీరు జాన్ సీనాతో తెలుసుకోండి, అర్థమవుతుంది. అంటే మీరు నాకెందుకు దమ్ చేస్తున్నారు, నాకేం తెలియదు, నేనే పరిచయం ఉన్నాను. ఈ టైప్లో అలా డాడ్ రియాక్షన్ ఇచ్చినారనమాట. అండ్ అంతేకాదు డాడ్ ఏమన్నారంటే, సరే ఇప్పుడు ఏది ఉన్నా ఏది లేకపోయినా అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, జాన్ సీనా ఏం చేస్తుండో అది మనము తెలుసుకోవాలంటే మనం కొంచెం వెయిట్ చేయాల్సిందే. అంటే అక్కడ ఏం ప్లే అవుతుందో అది చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ టైప్లో అలా డాడ్ రియాక్షన్ ఇచ్చినారు. అండ్ అలా డాడ్కి ఎన్నో ఫోన్ల పైన ఫోన్లు వస్తున్నాయంట. అంటే మీ కొడుకు ఇట్లా ఎందుకు చేసిండు, జాన్ సీనా ఎందుకు ఇలా మారిపోయినాడు, ఎందుకు హీల్ టర్న్ చేసిండు, అసలు ఏంది ఇది అని ఎన్నో ఫోన్ల పైన ఫోన్ అంటే కాల్ పైన కాల్ వస్తున్నాయి అన్నమాట. అలా డాడ్కి డాడ్ చాలా అంటే చాలా పరిశాన్ అయిపోతున్నారు, అందరికీ ఆన్సర్ ఇచ్చి. అంటే అసలు మన జాన్ సీనా డాడీ తెలియదు అనమాట, అందరికీ రిప్లై ఇచ్చి చాలా దమ్ అయిపోతున్నారు. సో చాలా కోపంలో కనిపించినారు రీసెంట్లీ డాడ్ బి, ఎందుకంటే చాలా మంది దమ్ చేస్తున్నారంట జాన్ సీనా డాడ్. సో నిజంగా ఇది చాలా షాకింగ్ అన్నమాట. ఎందుకంటే జాన్ సీనా హిల్టన్ అంటే అది మామూలు మాట కాదు బాస్. అంటే మొత్తము ఆల్ ఓవర్ 63 కంట్రీస్లో మన జాన్ సీనా ట్రెండింగ్లో ఉండే తెలుసా ట్విట్టర్లో. నిజంగా చాలా షాక్ తెలుసా, జాన్ సీనా హిల్టన్ ఆ టైప్లో మొత్తం వరల్డ్కి షేక్ ఇచ్చింది అనమాట. అండ్ షేక్ అంటే గుర్తు వచ్చిందంటే ఓన్లీ మొత్తం అంటే మనమే కాదు, మన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ షేక్ అయిపోయింది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒక రికార్డ్ ఇచ్చినారు, అంటే ఒక వరల్డ్ రికార్డ్ బాస్. అంటే గిన్నిస్ బుక్లో ఆ వరల్డ్ రికార్డ్ వచ్చేసింది అనమాట. అండ్ అది ఏంటంటే ఒక లాంగెస్ట్ బేబీ ఫేస్ క్యారెక్టర్. అంటే చాలా సంవత్సరాల వరకు, మొన్న చెప్పినా కదా, నియర్లీ ఒక 21 సంవత్సరాల వరకు జాన్ సీనా బేబీ ఫేస్ క్యారెక్టర్లు ఉన్నారనమాట. అండ్ 21 సంవత్సరాల తర్వాత జాన్ సీనా ఇప్పుడు హీల్ టర్న్ చేసినారు కదా. సో అందుకని ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇచ్చినారనమాట. అంటే అలా రికార్డ్ రిజిస్టర్ చేసినారనమాట మన జాన్ సీనా పేరు పైన. ఎందుకంటే లాంగెస్ట్ బేబీ ఫేస్ క్యారెక్టర్ ఇప్పుడు హీల్ టర్న్ చేసిండంటే అది నిజంగా చాలా అంటే చాలా షాక్ అనమాట. సో అందుకనే ఈ టైప్లో రికార్డ్ సెట్ చేస్తున్నారు మన జాన్ సీనా. అండ్ బాస్, అంతేకాదు మన హల్క్ హోగన్, ఎస్ మన లెజెండ్ హల్క్ హోగన్ది అంటే రియాక్షన్ వచ్చాయన్నమాట మన జాన్ సీనా హిల్టన్ పైన. మన హల్క్ హోగన్ రియాక్షన్ ఏంటంటే చూడండి, ఇప్పుడు జాన్ సీనా అంటే చాలా సంవత్సరాల తర్వాత హీల్ టర్న్ చేసిండు కదా. సో నిజంగా చాలా షాకింగ్ ఉండే. అండ్ మన హల్క్ హోగన్ కోసం చాలా క్రేజ్ ఉండే అనమాట. సో ఇప్పుడు చూడాలి ఏం జరుగుతుందో చూడాలంటూ మన హల్క్ హోగన్ ఈ టైప్లో రియాక్షన్ ఇచ్చేసినారు. అండ్ మెయిన్ రియాక్షన్ గురించి మాట్లాడితే మన లెజెండ్ మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ రియాక్షన్ వచ్చింది బాస్. అండ్ మన స్టోన్ కోల్డ్ ఏమన్నారంటే చూడండి, అది అంటే ఏదో ఒక రోజు జరగాల్సిందే. అంటే జాన్ సీనా హీల్ టర్న్ గురించి మాట్లాడితే అది ఏదో ఒక రోజు జరగాల్సిందే. అండ్ ఫైనల్ ఇప్పుడు అది జరిగిందనేమాట. సో ఇప్పుడు చూడాలి అంటే జాన్ సీనాకి ఫ్యాన్స్ హ్యాస్ ద హీల్ యాక్సెప్ట్ చేస్తారా చేయరా అది చూడాలన్నమాట. ఎందుకంటే జాన్ సీనా బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్.
అలాంటి సూపర్ స్టార్ ఒకటిసారి హీల్ టర్న్ చేసిండు. సో ఫ్యాన్స్కి ఇవి అర్థం కానీ కొంచెం టైం పడుతుందన్నమాట. సో ఫ్యాన్స్ జాన్ సీనాకి హ్యాజ్ ఎ హీల్ యాక్సెప్ట్ చేస్తారా చేయరా చూడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే లేదా జాన్ సీనా అంటే హీల్ టర్న్ చేసింది కరెక్టే, బట్ ఒకటిసారి బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్లా మారిపోతాడే ఏంది అంటే మేమేం చెప్పలేమన్నట్టు మన స్టోన్ కోల్డ్ ఈ టైప్లో రియాక్షన్ ఇచ్చినారు మన జాన్ సీనా పైన. అండ్ మీరు రసల్ మేనియాలో వస్తారా అంటే లేదు అంటే మేమేం చెప్పలేమని చెప్పినారనే మాట. అండ్ కోడి రోడ్స్కి హెల్ప్ చేస్తారా అని మన స్టోన్ కోల్డ్కి ఈ క్వశ్చన్ అడిగినారు. అంటే కోడి రోడ్స్కి అంటే మీ హెల్ప్ అవసరం అనమాట. సో మీరు హెల్ప్ చేస్తారా, ఇలాంటి రూమర్స్ మీరు హెల్ప్ చేస్తారా అని స్టోన్ కోల్డ్కి అడిగినప్పుడు మన స్టోన్ కోల్డ్ ఏమన్నారు అంటే చూడండి, ప్రెసెంట్ ఎలాంటి కాంట్రాక్ట్లో లేనన్నమాట. అంటే నేను వేరే కంపెనీస్ అంటే దేంతో ఎలాంటి కాంట్రాక్ట్లో నేను లేను. సో కానికి ఏమైనా కావచ్చు అని చెప్పినారు. సో మీకు అర్థమవుతుందా, కానికి ఏమైనా కావచ్చు అంటే మన స్టోన్ కోల్డ్ వచ్చి మన కోడి రోడ్స్కి హెల్ప్ చేసిన హెల్ప్ చేయొచ్చు అనమాట. చాలా పేర్స్ ఉన్నాయి కదా అంటే మన కోడి రోడ్స్కి హెల్ప్ చేయడానికి. అంటే కొంతమంది సూపర్ స్టార్ అంటే సపరేట్గా ఒక లిస్ట్ వచ్చాయి అనమాట. అంటే ఆ సూపర్ స్టార్లో ఎవరైనా ఒక సూపర్ స్టార్ కావచ్చని, అండ్ ఒక సూపర్ స్టార్ అంటే మన స్టోన్ కోల్డ్ కావచ్చు అనమాట. అండ్ బాస్ అంతేకాదు మన జాన్ సీనా అడ్వర్టైజ్మెంట్ అంటే మనకి ఇన్ ఫ్యూచర్ అంటే ఏదంటే ఇప్పుడు కాదు, అంటే మన జాన్ సీనా అంటే ఫ్యూచర్ అంటే స్మాక్ డౌన్స్ అంటే ఏ స్మాక్ డౌన్స్లో కనిపిస్తాడో దానికి కొన్ని డేట్స్ తెలిసినాయి. అంటే కొన్ని డేట్స్ ఇవి అంటే ఇప్పుడు ఇదే డేట్స్ అని కాదు, ఇంకా చాలా డేట్స్ ఉంటాయి. బట్ మనకి కొన్ని డేట్స్ కన్ఫర్మ్ అయినాయి అనమాట. ఇన్ ఫ్యూచర్ మన జాన్ సీనా అపీరియన్స్ పైన మనకి కొన్ని డేట్స్ వచ్చినాయి. సో అవి చూడొచ్చు మీ స్క్రీన్ పైన. May 30, June 13th అండ్ June 20 రోజు కాకపోయే స్మాక్ డౌన్. అండ్ ఇప్పుడు ఈ డేట్స్ చూసి కన్ఫ్యూజ్ కాకుండా బాస్ అంటే ఇప్పుడు డైరెక్ట్గా మే మంత్లో వస్తారా ఏందని కాదు, అంటే చాలా తొందరలోనే కనిపిస్తారు మనకి జాన్ సీనా. బట్ ఏంటంటే ఫ్యూచర్ డేట్స్ అనమాట. అంటే ఫ్యూచర్లో ఏ డేట్స్లో కనిపిస్తారో కొన్ని డేట్స్ మనకి తెలిసినాయి, ఆయనకి కొన్ని తెలుస్తాయి అనమాట. సో ప్రజెంట్ కోసం ఇది జాన్ సీనా ఫ్యూచర్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇన్ ఫ్యూచర్లో అంటే ఏ షోస్లో ఎప్పుడు వస్తారు అనేది ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ అనమాట. అండ్ బాస్ అంతేకాదు ర్యాండీ ఆర్టన్ ఫ్యాన్స్ మీ అందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. చూడండి, ర్యాండీ ఆర్టన్ అయితే రీసెంట్లీ రిటర్న్ చేసినారు. బట్ ఇప్పుడు ఏ స్మాక్ డౌన్ షోస్లో కనిపిస్తారో దానిపైన మనకి అప్డేట్ వచ్చిందనమాట. సో March 14th రోజు కాకపోయే స్మాక్ డౌన్, March 21st రోజు కాకపోయే స్మాక్ డౌన్ అండ్ March 28th రోజు కాకపోయే స్మాక్ డౌన్స్ కోసము మన ది వైపర్ ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నారు బాస్. అండ్ అంతేగా ఇప్పుడు March 14 అంటే ఇప్పుడు రేపు వస్తారా రారా అని ఇలాంటి క్వశ్చన్ మనసులో రావచ్చు. సో చూడండి, ఇప్పుడు రీసెంట్లీ రిటర్న్ చేసినారు కాబట్టి రేపు వచ్చే ఛాన్సెస్ మీకు కనిపిస్తున్నాయి. సో రేపు వచ్చినా రావచ్చు అనమాట మన ది వైపర్ ర్యాండీ ఆర్టన్. సో రేపు వచ్చినా రాకపోయినా March 14th, March 21 అండ్ March 28th రోజు కాబట్టి స్మాక్ డౌన్స్లో మాత్రము కంపల్సరీ కనిపిస్తారు మన ర్యాండీ ఆర్టన్. ఎందుకంటే ఈ షోస్ కోసం ర్యాండీ ఆర్టన్ అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నారు. రేపు మేబీ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, రేపు కనిపించినా కనిపించచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మోస్ట్ సర్చ్డ్ WWE సూపర్ స్టార్ బాస్. అంటే ఇప్పుడు ఫెబ్ మంత్లో ఎక్కువ ఎవరికి సెర్చ్ చేసినారు మరి WWE సూపర్ స్టార్స్ గురించి మాట్లాడితే. ఫెబ్ మంత్లో ఎక్కువ ఫ్యాన్స్ మొత్తం వరల్డ్ వైడ్ గురించి మాట్లాడుతా, అంటే ఓన్లీ ఇండియా USA అని కాదు, మొత్తం వరల్డ్ వైడ్లో ఎక్కువ ఫ్యాన్స్ ఏ సూపర్ స్టార్స్కి అంటే గూగుల్లో సెర్చ్ చేసినారో అదొక లిస్ట్ వచ్చిందనమాట. అండ్ ఆ లిస్ట్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో నంబర్ 1 ప్లేస్లో ద రాక్ ఉన్నారు బాస్. ఎస్, ఫెబ్ మంత్ గురించి మాట్లాడితే ఆ మొత్తం మంత్లో ఎక్కువ ఫ్యాన్స్ నంబర్ 1 ప్లేస్లో ద రాక్కి సర్చ్ చేసినారు. సెకండ్ ప్లేస్లో మన జాన్ సీనా. అండ్ మన జాన్ సీనా ఫెబ్ మంత్లో అసలు హీల్ టర్న్ చేయలేదన్నమాట. బట్ అయినా ఫెబ్ మంత్లో మన జాన్ సీనాకి చాలా ఎక్కువ సర్చ్ చేసినారనమాట. అండ్ థర్డ్ ప్లేస్లో మన ది ఫైనల్ చీఫ్ మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ ఉన్నారనమాట. అండ్ ఫోర్త్ ప్లేస్లో మన ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్, ఫిఫ్త్ ప్లేస్లో లోగన్ పాల్, సిక్స్త్ ప్లేస్లో ఈట్ మన జే ఊసో, సెవెంత్ ప్లేస్లో ద 619 రె మిస్టేరియో, ఎయిత్ ప్లేస్లో మన రియా రిప్లీ, నైన్త్ ప్లేస్లో ఉన్నారు ప్రెసెంట్ మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్. ప్రెసెంట్ ఛాంపియన్ 9th ప్లేస్లో ఉన్నాడు బాస్ మన కోడి రోడ్స్. అండ్ మన 10th ప్లేస్లో CM Punk, అలెక్సా బ్లెస్ అండ్ మన లీ మోర్గన్ అనమాట. సో చూసినారా, అంటే ఫెబ్ మంత్లో మొత్తం వరల్డ్ వైడ్ మొత్తం లోకం గురించి మాట్లాడితే ఎక్కువ సెర్చ్ చేసిన సూపర్ స్టార్స్ టాప్ 5 గురించి మాట్లాడిన టాప్ 5లో ద రాక్, జాన్ సీనా, రోమన్ రేన్స్, షార్లెట్ ఫ్లేర్ అండ్ లోగన్ పాల్ ఉన్నారు బాస్. ద ఈట్ మన జే ఊసో 6th ప్లేస్ ఉన్నారనమాట. సో టాప్ 5లో రాలేదు. సో నిజంగా ఇది చాలా షాకింగ్ ఉండే ఈ లిస్ట్. సో అందుకే నేను మీ అందరితో ఈ లిస్ట్ షేర్ చేసినాను బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం అంటే ఇప్పుడు నేను మీ అందరికీ
బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇస్తున్నాను బాస్. ఎస్, అంటే జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ అఫీషియల్లీ కన్ఫామ్ అయిపోయింది. మీ అందరికీ ఒకటి తెలుసు. అంటే ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్ గెలిచిన, అంటే ఇప్పుడు హిల్టన్ చేసిండా చేయలేదా అంటే ఇదంతా మనం పక్కన పెట్టినా మన జాన్ సీనా మాత్రం ఎలిమినేషన్ చేంబర్ గెలిచిండు. కాబట్టి కోడీ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ రెసల్మేనియా కోసం అఫీషియల్ అయిపోయింది. ఓకే, అండ్ ఈ మ్యాచ్ పైన మనకి బెట్టింగ్ ఓడ్స్ వచ్చేసినాయి. అండ్ నిజంగా చాలా షాకింగ్ బెట్టింగ్ ఓడ్స్ ఉన్నాయి తెలుసా. అండ్ ఈ బెట్టింగ్ ఓడ్స్ ఏంటంటే కోడీ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అండ్ ఫ్యూచర్లో 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ మన జాన్ సీనాకి. ఎస్, బెట్టింగ్ ఓడ్స్ అయితే ప్రజెంట్ కోసం మన జాన్ సీనాకి సపోర్ట్ చేస్తున్నాయి, మన కోడీ రోడ్స్కి సపోర్ట్ చేస్తలేవు. కానీ ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి, అంటే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మేబీ బెట్టింగ్ ఓడ్స్ కింద మీద అయినా కావచ్చు, చేంజ్ కావచ్చు. కానీ ప్రెజెంట్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ అయితే జాన్ సీనాకి సపోర్ట్ చేస్తున్న ఈ మ్యాచ్లో. అండ్ నేను మీ అందరికీ అంటే 2-3 రోజుల్లో ఒకసారైనా సరే నేను మీ అందరికీ ఈ మ్యాచ్ పైన ఫ్రెష్ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీ ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది? జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్లో మీ ప్రకారం నిజం చెప్పండి. మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ నిజం చెప్పండి, అంటే ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇప్పుడు మీలో కొంతమంది అయినా జేవుస్ మ్యాచ్ గురించి చెప్పలేదని కొంతమంది చెప్తారు. సో అందుకని నేను జేవుస్ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తున్నాను అన్నమాట. సో మన జేవుసో వర్సెస్ గుంథర్ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్ సపోర్ట్ చేస్తున్నాయి మన జేవుసోకి. ఎస్ బాస్, ఎటు తిరిగి మన జేవుసో ఈ రెసల్మేనియాలో కంపల్సరీ మన న్యూ వరల్డ్ ఛాంపియన్ అయిపోతారు బాస్. ఇది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే మన జేవుసో కదా చాలా దబాయించి మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి. సో నిజంగా మన జేవుసో వరల్డ్ ఛాంపియన్ అయిపోతారు. చాలా హైలైట్గా ఉంటుంది రెసల్మేనియాలో, మొత్తం హీట్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. అండ్ అంతేకాదు, ఇప్పుడు నేను ఇందాక చెప్పినా కదా, అంటే మన బెట్టింగ్ ఓడ్స్లో మన జాన్ సీనా ఫేవరెట్ ఉన్నారు. బెట్టింగ్ ఓడ్స్ మన జాన్ సీనాకి సపోర్ట్ చేస్తున్నాని. సో ఒకవేళ జాన్ సీనా మన 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ అయిపోతే మీకు మన జాన్ సీనాది ఆ స్పిన్నర్ బెల్ట్ గుర్తుంది కదా, ఆ బెల్ట్ తీసుకొస్తారంట బాస్. మన జాన్ సీనా స్పిన్నర్ బెల్ట్ మళ్ళీ ఒకసారి మనకి చూడడానికి దొరుకుతుంది ఒకవేళ మన జాన్ సీనా 17 టైమ్స్ మన ఛాంపియన్ అయిపోతే, మన వరల్డ్ ఛాంపియన్ అయిపోతే. ఎస్ బాస్, అంటే చూడండి ఇప్పుడు మన జాన్ సీనా గెలిచే ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో మన జాన్ సీనా రెసల్మేనియాలో గెలిచినా సరే లేదా సమ్మర్ స్లామ్లో గెలిచినా సరే మన జాన్ సీనా మాత్రము 17 టైమ్స్ ఛాంపియన్ అయినప్పుడు కంపల్సరీ ఆ స్పిన్నర్ బెల్ట్కి మళ్ళీ ఒకసారి తీసుకొస్తారంట. సో నిజంగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అన్నమాట. అండ్ ఈ గుడ్ న్యూస్లో అంటే మేబీ ఒక బ్యాడ్ న్యూస్ బి కావచ్చు. అండ్ అది ఏంటంటే చూడండి, చాలా మంది కోసం ఇది గుడ్ న్యూస్ బి కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు కోడీ రోడ్స్కి ఎవరైనా ఒక సూపర్ స్టార్ వచ్చి కంపల్సరీ హెల్ప్ చేస్తాడనమాట. అండ్ ఆ సూపర్ స్టార్ ర్యాండీ ఆర్టన్ కావచ్చు, అండ్ సూపర్ స్టార్ మన స్టోన్ కోల్డ్ కావచ్చు, లేదా సూపర్ స్టార్ బ్రాక్ లెస్నర్వి కావచ్చు. బట్ ఎక్కువ ఛాన్సెస్ అంటే మన స్టోన్ కోల్డ్ అంటున్నారు, లేదా ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అంటున్నారు. ఎస్ బాస్, రోమన్ రేన్స్ వచ్చి కోడీ రోడ్స్కి హెల్ప్ చేసిన హెల్ప్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ మనకి స్టిల్ వస్తున్నాయి అన్నమాట. సో ఎక్కువ ఛాన్సెస్ గురించి మాట్లాడితే ఓపెన్లీ చెప్పాలంటే రోమన్ రేన్స్ ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. రోమన్ రేన్స్ కోడీ రోడ్స్కి హెల్ప్ చేసిన హెల్ప్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రోమన్ వర్సెస్ ద రాక్ ఫ్యూడ్ అఫీషియల్గా, అంటే ఇంకా అఫీషియల్గా ఆన్ టీవీలో ఇంకేమి స్టార్ట్ కాలే కదా. సో అఫీషియల్గా ఆన్ టీవీలో ఇలా ఫ్యూడ్ స్టార్ట్ కావాలంటే ఇలా మధ్యలో ఏదో ఒక ప్రాబ్లం కావాల్సిందే. అండ్ ఆ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది మన కోడీ రోడ్స్ వల్ల అన్నమాట. సో అక్కడ నుంచి అంటే మన కోడీ రోడ్స్కి హెల్ప్ చేయడానికి మన రోమన్ వస్తారు, ద రాక్ మధ్యలో వస్తారు. సో అక్కడ నుంచి ఇలా మధ్యలో వచ్చిన బ్రాల్ అయిపోతాయి. అండ్ అక్కడ నుంచి అఫీషియల్గా ఇలా మధ్యలో ఫ్యూడ్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో రూమర్స్ అయితే ఉన్నాయి. ఓపెన్లీ చెప్పాలంటే స్టోన్ కోల్డ్ పేరు చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట. ర్యాండీ ఆర్టన్ ప్రెజెంట్ కోసం ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి కోడీ రోడ్స్ ర్యాండీ ఆర్టన్ పేరు ఉందన్నమాట. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తే ఇక నెక్స్ట్ లెవెల్ అయిపోతుంది అనమాట. అదైతే ఇక చాలా జబర్దస్త్గా అయిపోతుంది. లేదా ఇక రోమన్ రేంజ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అని ఇలాంటి మనకి రూమర్స్ ఉన్నాయన్నమాట. సో రోమన్ రేన్స్ వచ్చి హెల్ప్ చేసినా హెల్ప్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు రిటర్న్ గురించి మాట్లాడితే, అంటే రోమన్ రేన్స్ రిటర్న్ గురించి మాట్లాడితే చూడండి,
రోమన్ రేన్స్ రిటర్న్ మన నెక్స్ట్ రాలో అయినా కావచ్చు అని స్టిల్ ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. అంటే అఫీషియల్ రిటర్న్ గురించి మాట్లాడితే, అంటే అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ గురించి మాట్లాడితే మన March 21 స్మాక్ డౌన్ అనమాట, March 28 అండ్ March 21 స్మాక్ డౌన్ అనమాట. బట్ సర్ప్రైజ్ రిటర్న్ కావాలంటే అది అంటే ఒకటిసారి రిటర్న్ చేస్తే సర్ప్రైజ్ అనమాట, ఫ్యాన్స్ అయితే షాక్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ రాలో మన CM Punk వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక స్టీల్ కేజ్ మ్యాచ్ ఉంది కాబట్టి ఛాన్సెస్ అంటే ప్రెసెంట్ ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఎస్, అంటే ఇలాంటి రూమర్స్ స్టిల్ వస్తున్నాయి అన్నమాట. అంటే రీసెంట్లీ ట్యూస్డే రోజు అంటే మ్యాచ్ కన్ఫర్మ్ అయినప్పుడు నేను ముందు చెప్పినాను అంటే స్టిల్ ఇలాంటి రూమర్స్ వస్తున్నాయని, రూమర్ వచ్చిన రావచ్చని. అండ్ ప్రెసిడెంట్ స్టేటస్ గురించి మాట్లాడితే ఎస్ ప్రెసిడెంట్ ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అన్నమాట. రోమన్ రేన్స్ మన రిటర్న్ గురించి మాట్లాడితే నెక్స్ట్ రాలో కావచ్చు అంటున్నారు. సో చూద్దాం, అంటే రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తే మంచిదే. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్ చెప్పొచ్చు. అండ్ నేను 2 days నుంచి వీడియో అప్లోడ్ చేయలేదు కదా, సో 2 days నుంచి ఎందుకు అప్లోడ్ చేయలేదు అంటే బాస్ చెప్పినా కదా ఇంట్లో కొంచెం వర్క్ నడుస్తుంది అన్నమాట. అండ్ ఇప్పుడు రీసెంట్లీ మొత్తం అంటే పెయింటింగ్ నడుస్తుంది. సో అందుకని మొత్తం నా సెటప్ మొత్తం ఇప్పుడు ఏం చెప్పాలి, నేను చాలా కష్టపడి మళ్ళీ మొత్తం సెట్ చేసినాను అన్నమాట. సో అందుకనే కొంచెం టైం పడింది. అండ్ రీసెంట్లీ ఒక పోస్ట్ చేసినాను, మీరు చూసినారా? నేను రీసెంట్లీ ఒక పోస్ట్ చేసినాను. అండ్ ఆ పోస్ట్ నేను ఏమని రాసినానంటే, నేను చాలా రోజుల తర్వాత అండ్ ఓపెన్ చెప్పాలంటే సంవత్సరాల తర్వాత నేను మన రెస్సెల్ తెలుగు ఛానల్లో లైవ్ స్ట్రీమ్ మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ ఈ లైవ్ స్ట్రీమ్ ఎట్లుంటుంది అంటే మనము అంటే గేమ్ ఆడతాం, అంటే మన WWE గేమ్ స్క్రీన్ పైన ప్లే అవుతుంది అనమాట. అండ్ గేమ్ ఆడతా మనం WWE లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ గురించి మాట్లాడదాము. అండ్ మీరు అడుగుతున్న కొన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇచ్చేస్తాను అనమాట, ఎందుకంటే చాట్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి నాకు అంటే కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కనిపిస్తే నేను లైవ్ స్ట్రీమ్లో ఆన్సర్ ఇస్తూనే ఉంటాను. అండ్ నేను ప్రెసెంట్ WWE స్టోరీ గురించి మాట్లాడుతుంటాను అనమాట లైవ్ స్ట్రీమ్లో. అండ్ 1 hour పైన లైవ్ స్ట్రీమ్ ఉంటుంది. అండ్ వారంలో ఒకటి కాదు అంటే 2 times లైవ్ స్ట్రీమ్ చేద్దాం అనుకుంటున్నాను డార్లింగ్. ఎస్, అంటే వారంలో 2 times లైవ్ స్ట్రీమ్ చేద్దాం అనుకుంటున్నాను. మన ఇదే ఛానల్లో అంటే మన రెసెల్ ఛానల్లోనే లైవ్ స్ట్రీమ్ చేద్దాం అనుకుంటున్నాను, రాజాడ్ గేమర్లో కాదు, ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీనిపైన మీరు చెప్పండి, మీరు ఎంత ఎక్సైటెడ్ ఉన్నారో. అండ్ ఒకవేళ అంత మంచిగా నేను సెటప్ చేస్తున్నా మొత్తము, అంటే చెప్పినాక ఇందాకనే అంటే మొత్తం పెయింటింగ్ అంటే ఇంట్లో మొత్తం వర్క్ నడుస్తుంది కదా, సో దానివల్ల నా మొత్తం గడబడైపోయింది అన్నమాట మొత్తము. అండ్ నేను ఒకవేళ అంత మంచిగా ఉంటే ఈరోజే లైవ్ వస్తాను, నైట్ 8 లేదా 8:30కి లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేయొచ్చు. ఒకసారి మీరు టైమింగ్ చెప్పండి. ఇప్పుడు నేను వారంలో 2 times చెప్తున్నాను. సో 2 times మనము అంటే నైట్లోనే అంటే సాయంత్రం 7:30, 8 తర్వాత లైవ్ వస్తే మంచిదా, లేదంటే ఒకసారి మీరు టైం చెప్పండి. అండ్ ఎవరో టైం చెప్తారో వాళ్ళే వీడియో ఎక్కడ వరకు చూసినా నాకు అర్థమైపోతుంది. సో టైం కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.